మన ఇండియా బుల్లెట్ ట్రైన్స్ ని జపాన్ దగ్గరే ఎందుకు కొనుగోలు చేస్తుందో మీకు తెలుసా? ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 24 బుల్లెట్ ట్రైన్స్ కి ఆర్డర్ ఇచ్చాం. ప్రస్తుతం ప్రపంచంలో దాదాపు 10 దేశాలు బుల్లెట్ ట్రైన్స్ తయారు చేస్తున్నాయి. అయినా ఇండియా మాత్రం జపాన్ కి ఆర్డర్ ఇచ్చింది. ఎందుకంటే జపాన్ ఇచ్చిన ఆఫర్ అలాంటిది. ఈ మొత్తం బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఖర్చు దాదాపు 1,08,000 కోట్లు. అందులో జపాన్ మనకి 88,000 కోట్లు లోన్ ఇస్తుంది. అది కూడా కేవలం 0.1% వడ్డీకి. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా 24 ట్రైన్స్లు, 6 ట్రైన్స్ ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. అలాగే జపాన్ నుంచి 2 బుల్లెట్ ట్రైన్స్ ఫ్రీగా వస్తాయి. కానీ అవి ప్రయాణికుల కోసం కాదు, టెస్టింగ్, ట్రయల్ రన్స్, ఇన్ఫెక్షన్ కోసం మాత్రమే. అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే జపాన్ బుల్లెట్ ట్రైన్స్ సేఫ్టీ రికార్డు. గత 50 ఏళ్లలో ఒక్క యాక్సిడెంట్ వల్ల కూడా ప్రయాణికులు మరణించలేదు. ఇది ప్రపంచంలో ఎక్కడా లేని రికార్డు. ఒక్కో ట్రైన్ ఖర్చు 250 నుంచి 300 కోట్లు ఉంటుంది. 24 ట్రైన్స్ కలిపి దాదాపు 6,000 నుంచి 7,000 కోట్లు అవుతాయి. కానీ ఇది కేవలం ట్రైన్స్ కి మాత్రమే. మిగతా భారీ ఖర్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి వెళ్తుంది. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ లో ప్రత్యేకంగా 21 కిలోమీటర్ల అండర్ సీ టన్నెల్ కూడా నిర్మిస్తున్నారు. ఇది కూడా ఒక వరల్డ్ క్లాస్ ఫీచర్ తో. అందుకే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నందువల్ల ఇండియా జపాన్ బుల్లెట్ ట్రైన్స్ ఎంచుకుంది. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.